రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 5 గ్రామాల చుట్టూరా ఏపీ తెలంగాణ రాజకీయాలు. దశాబ్ద కాలం తర్వాత విభజన సమస్యల పరిష్కారం కోసం తొలిసారి భేటీ కాబోతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. సీఎంల భేటీలో ప్రధాన ఎజెండాగా ముంపు విలీన గ్రామాల అంశం. విలీన గ్రామాలను తిరిగి తీసుకొచ్చే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతారా? ఏపీలో విలీనమైన 5 గ్రామాలు తిరిగి తెస్తే తెలంగాణకు ఒరిగేదేంటి? ఇంతకీ విలీన గ్రామాల వాసుల మనసులో ఏముంది? ఆంధ్రానే ముద్దంటారా, తెలంగాణ వస్తామంటారా? ఆంధ్ర తెలంగాణ సరిహద్దు నుంచి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. దశాబ్ద కాలం తర్వాత విభజన సమస్యలు మళ్ళీ తెర మీదకి వచ్చాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరు ముఖ్యమంత్రుల భేటీలో విభజన సమస్యలే ప్రధాన ఎజెండాగా కీలక అంశాలుగా మారబోతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారిన కొన్ని ప్రాంతాలు శివారు సరిహద్దు ప్రాంతాలుగా మారిపోయాయి. రాష్ట్ర విభజన అనంతరం అటు తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైనటువంటి 7 మండలాల్లోని ప్రధాన మండలం ఎటపాకలో విలీనమైనటువంటి 5 గ్రామాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో చేర్చాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇంతకీ 5 గ్రామ పంచాయతీల విలీనం తిరిగి తెలంగాణలో సాధ్యమేనా? తెలుసుకునేందుకు మనం ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ సరిహద్దుకు వచ్చాం. నిజంగా రాష్ట్ర విభజన ఆ 5 గ్రామ పంచాయతీలకు వరమా శాపమా? ఆర్టీవీ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. భద్రాచలం చర్ల ప్రధాన రహదారి మార్గంలో సుమారు 9 కిలోమీటర్లు ప్రయాణించి ప్రస్తుతం నేను ఏపీలోని చిట్ట చివరి గ్రామాలుగా ఉన్నటువంటి ఎటపాక మండలంలోని కన్నాయిగూడెం గ్రామ పంచాయతీకి చేరుకున్నాను. తెలంగాణ సరిహద్దును ఆనుకున్నటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఏపీలో విలీనమయ్యాయి. పోలవరం ముంపు మండలాల పేరిట విలీనమైనటువంటి మండలాల్లో ప్రస్తుతం నేనున్నటువంటి గ్రామ పంచాయతీ కన్నాయిగూడెం కూడా ఉంది. అయితే కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ వాసులు ప్రస్తుతం ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో తిరిగి మమ్మల్ని తెలంగాణలో కలపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు తెలంగాణలో కలవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు? వాళ్ళ డిమాండ్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? నిజంగా గత 10 ఏళ్లలో అంటే విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 10 ఏళ్లలో వాళ్ళ జీవన శైలిలో ఏమైనా మార్పు వచ్చిందా? వాళ్ళు ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నారా? ఇది వరమా శాపమా? వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, దాదాపు 10 ఏళ్ళు గడుస్తుంది విభజన జరిగిపోయి కూడా, కానీ ప్రస్తుతం మళ్ళీ ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో మరొకసారి ఈ 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న ఒక డిమాండ్ అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందు తెర మీద తీసుకొచ్చి దీనిపై చర్చించేందుకైతే ఇప్పటికే సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు ముఖ్యం. గతంలో విభజన సమయంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజల వాసుల ఆకాంక్షలను అభిప్రాయాలను అప్పటి కమిటీ అభిప్రాయాలను తీసుకోలేదని చెప్పి పరిగణలోకి తీసుకోలేదని ఒక వాదన వినిపించింది. కానీ ప్రస్తుతం మళ్ళీ తిరిగి తెలంగాణలో కలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇన్నాళ్ళు ఈ 10 ఏళ్ల పాలనలో మీరు ఎలాంటి అనుభూతిని వ్యక్తం చేస్తారు? గత విభజన అనంతరం గత 10 సంవత్సరాలుగా మేము 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలవాలని 10 సంవత్సరాల నుంచి కూడా మేము అనేక దశల వారీగా పోరాటాలు చేసాం. మొదటి నుంచి కూడా 5 గ్రామ పంచాయతీల ప్రజలు. కానీ ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపి మాకు ఈ విభజనలో ఏవైతే నష్టపోయామో వాటన్నింటినీ కూడా ఇప్పుడు మాకు 5 గ్రామ పంచాయతీల ప్రజలకు మాకు ఒక గొప్ప వరంగా మాకు ప్రసాదిస్తారని ఈ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన మాకు ఆశ ఉంది. ఇప్పటికైనా కానీ మా ఈ 5 గ్రామ పంచాయతీలతో పాటు భద్రాచలం కూడా పూర్తిగా నష్టపోయింది. అంటే 5 గ్రామ పంచాయతీలు కలిస్తేనే భద్రాచలం కానీ 5 గ్రామ పంచాయతీలకు కానీ ఒక లాభం అనేది జరుగుతుంది. అదేవిధంగా 5 గ్రామ పంచాయతీల ప్రజలకు భద్రాచలం ప్రజలకు చాలా లాభాలు. అదేవిధంగా ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఏదైనా సమస్య వస్తే నియోజకవర్గ కేంద్రం వెళ్ళాలంటే 140 కిలోమీటర్లు, జిల్లా కేంద్రం వెళ్ళాలంటే 270 నుంచి 300 కిలోమీటర్లు వెళ్తుంది. కనీసం 5 గ్రామ పంచాయతీల ప్రజలకి రూట్ ఏట్ అనేది కూడా తెలియదు. అంటే జిల్లా కేంద్రానికి పాడేరు వెళ్ళాలంటే అదే మాకు భద్రాచలంలో కలిస్తే జిల్లా కేంద్రం 40 కిలోమీటర్లు, నియోజకవర్గ కేంద్రం 1 కిలోమీటర్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నందుకు మేము 5 గ్రామ పంచాయతీల తరపున మేము ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఒక 5 గ్రామ పంచాయతీల నుంచి మాదొక విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు కూడా పెద్ద మనసుతోటి 5 గ్రామ పంచాయతీలకి ఎటువంటి భేషజాలుగా పోకుండా భద్రాచలం రాముల వారితో పాటు 5 గ్రామ పంచాయతీలని తెలంగాణలోకి కలపడానికి మీరు
అంగీకరించాలని మా 5 గ్రామ పంచాయతీల తరపు నుంచి మేము వేడుకుంటున్నాం. అంటే విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దశల వారీగా ఈ ప్రాంత వాసులంతా కూడా ఉద్యమాలు చేశారు. జంతర్ మంతర్లు ఢిల్లీలో కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్ తమిళసైని కూడా కలిశారు, ఖచ్చితంగా మా ప్రాంత వాసుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని. కానీ అప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య ఆ స్థాయిలో సఖ్యత లేకపోవడం కావచ్చు, ఇది ఈ ప్రాంత వాసుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు. కానీ ప్రస్తుతం అటు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా భేటీ కాబోతున్నారు. చాలా మంచి సహృద్భావ వాతావరణం భేటీ అయితే జరగబోతుంది. సో ఈ అంశంలో మీరు అసలు ఎందుకు ఈ 10 ఏళ్ళుగా ఎందుకు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అసలు? సమస్యలు అంటే ప్రధానంగా విద్య వైద్యం లేదండి. ఏజెన్సీ గ్రామ ప్రజలకి విద్య లేదు, వైద్యం లేదు. 5 పంచాయతీలు భద్రాచలానికి 9 కిలోమీటర్ల లోపలనే ఉన్నాయి ఈ 5 పంచాయతీలు. కానీ మనం ఒక పెద్ద హాస్పిటల్ లేదు. ఈ 5 పంచాయతీల్లో మీరు తిరగండి, ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం కూడా లేదు. సడన్గా ఎవరికైనా ఏమైనా జరిగితే తెలంగాణకే వెళ్ళాలి. వైద్యం అయిపోయింది. విద్య 10th తర్వాత చదవడానికి లేదు, 10th ఆపేయాలి. లేదంటే రాజమండ్రి వెళ్ళాలి, కాకినాడ వెళ్ళాలి. ఇక్కడ జూనియర్ కాలేజ్ కూడా లేదు. కనీసం విద్య లేదు, వైద్యం లేదు, ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు. ఈ గ్రామాలు అనేవి 5 పంచాయతీలని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు భద్రాచలంలో కలిసి ఉన్నప్పుడు ఆర్డీఓ ఉండేవాడు, ఎస్పీ ఉండేవాళ్ళు, కలెక్టరు. మాకు వరదలు వస్తే 5 నిమిషాల్లో వచ్చి మాకు ఏదైనా చేసేవాళ్ళు, సహాయం, తక్షణ సహాయం అందేది. ఇప్పుడు ఎటువంటి సహాయం లేదు. వరదలు వస్తే మమ్మల్ని పట్టించుకున్న కనీసం ఒక అధికారి కూడా ఆంధ్ర నుంచి వచ్చి మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు. పిల్లలకి చదువు లేదు, వైద్యం లేదు, ఎటువంటి మౌలిక వసతులు లేవు. అందుకే మేము భద్రాచలంలో కలవాలని కోరుకుంటున్నాం. మాకు ఎటువంటి రాజకీయాలు లేవు, మాకు ఎవరు ఆ సీఎం మీద ప్రేమ లేదు, ఈ సీఎం గారి మీద ప్రేమ లేదు. మమ్మల్ని భద్రాచలంలో కలపండి. పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో మా 5 పంచాయతీలను కలిపితే మా తాతలు, తండ్రులు అందరూ భద్రాచలం వాసులే. విభజన జరగడం వల్ల మా దరిద్రమో తెలియదు, మరి ఏమో తెలియదు, మా 5 పంచాయతీలు మాత్రం ఇటు ఆంధ్రాకి ఇచ్చేయడం వల్ల మేము అప్పటి నుంచి పోరాడుతున్నాం. మేము కలవని నాయకులు లేరు, మేము చేయని పోరాటం లేదు. మేము ఎన్నో పోరాటాలు చేసాం, అయినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. మా దేవుడి దయ వల్ల ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. ఖచ్చితంగా ఈ పంచాయతీలను భద్రాచలంలో కలిపితే మా పిల్లలకు, మాకు అందరికీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కేవలం పోలవరం ముంపు ప్రాంతంలో ఈ పంచాయతీలన్నీ కూడా భాగమయ్యాయి. ఖచ్చితంగా పోలవరంలో కాపర్ డ్యామ్ నిర్మాణం కారణంగా ఈ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందులోనే ఏపీలో కలిపామని అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతూ వస్తుంది. విభజన చట్టంలో కూడా అదే అంశాలను ఉటంకిస్తూ వస్తారు. అందువల్లనే ఈ 7 మండలాల్లో భాగంగా ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలుగా విలీనం చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. నిజంగా పోలవరం ముంపు ప్రాంతంలో భాగంగానే ఈ ప్రాంతాలను కలిపారంటారా, మీరు ఏమంటారు? పోలవరం ముంపు ప్రాంతంలో కలపడం వల్ల మా ఈ కన్నాయగూడెం కానీ చుట్టుపక్కల 4 గ్రామాలు 5 గ్రామాలకు కానీ ఎటువంటి సహకారాలు అందించలేదండి. మాకు మేమే వరదలు వచ్చినప్పుడు గుట్టల మీదకి వెళ్ళి ఫ్రీ వైద్యం చేసుకుంటూ వాళ్ళకి కూడా మేము తలా ఇంత సాయం చేసి కూరగాయలు, భోజనాలు అన్నీ అందించామండి. ఎంత తొందరగా మమ్మల్ని ఈ భద్రాచలంలో మళ్ళీ మా ఈ 5 పంచాయతీలు కలిపితే వైద్యం, విద్య అన్నీ మాకు అనుకూలంగా ఉంటాయి. మా దగ్గర 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు యాడికి పోయి చదువుకోవాలో తెలియక కూలి పనులు, 4 పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇది మా పరిస్థితి. అందుకని వీలైనంత త్వరగా మమ్మల్ని భద్రాచలంలో మళ్ళీ కలపాలని మేము కోరుకుంటున్నాం. పోలవరం పునరావాసం ప్యాకేజ్ రావాలన్నా లేదా ఇతరత్ర లబ్ధి చేకూరాలన్నా కానీ అది ఏపీ గవర్నమెంట్ తోటే ముడిపడి ఉంటుంది. మీరు తెలంగాణలో విలీనం చేయాలి అని అంటున్నారు, భద్రాచలంలో భాగంగా కలిపేసేయాలి తిరిగి అంటున్నారు. సో ఒకవేళ అలాంటి ప్రక్రియకు మీరు ఆలోచన చేస్తే మరి పునరావాసం ప్యాకేజ్ కావచ్చు, ఇతర అంశాలపై అటు ఇరు ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. ఎందుకంటే ప్రాజెక్టు మొత్తం ఏపీలో భాగస్వామ్యమై ఉంటుంది. మీకు ప్యాకేజ్ కల్పించాలంటే మళ్ళీ అది తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటుంది. ఈ సమస్య నిజంగా పరిష్కారం అవుతుందంటారా? అసలు వాస్తవంగా అయితే పోలవరం ముంపులో లేవు మా గ్రామ పంచాయతీలు, మాకు ప్యాకేజీ రాదు. అలాంటప్పుడు మేము ఫస్ట్ నుంచి స్పష్టంగా చెప్పే విషయం ఇదే, పోలవరం ప్యాకేజీ ఒకవేళ వచ్చేటట్టయితే పోనీ ఆ విధంగా అయినా ప్యాకేజీ ఇప్పించండి, మేము బయటికి వెళ్ళి పునరావాసం కల్పించండి, మేము బయటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మాకు ప్యాకేజీ రాదు, మేము పోలవరం ముంపులో లేవని ప్రకటించారు. మా 5 గ్రామ పంచాయతీలు కూడా పోలవరం ముంపులో లేవు. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఉంచుకోవటం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. ఆంధ్ర గవర్నమెంట్కి మా వల్ల ఉపయోగం లేదు. ఎప్పుడైనా ఏ రాష్ట్రం అయినా, జిల్లా అయినా, మండలం అయినా విడిపోతే పరిపాలన ఎప్పుడైనా దగ్గరకు ఉండాలని విడిపోద్ది. కానీ మా దరిద్రం ఏంటంటే మేము విడిపోవటం వల్ల మాకు పరిపాలన చాలా దూరం అయిపోయింది. ఒక ఐటీడీపీఓని కలవాలంటే 70 కిలోమీటర్లు వెళ్ళాలి, ఒక కోర్టుకి వెళ్ళాలంటే ఒక 100 కిలోమీటర్ల పైన వెళ్ళాలి, ఓ జిల్లా కలెక్టర్ని కలవాలంటే 250-300 కిలోమీటర్లు వెళ్ళాలి.
ఇది పరిపాలనా సౌలభ్యం కోసం విడదీసిన ప్రాంతం కాదు. ఈ విషయాలని అధికారులు స్పష్టంగా మా నాయకులకు వివరించాల్సిన అవసరం అప్పుడు ఉండే. వాళ్ళు వివరించలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడైనా మేము చంద్రబాబు గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ మేము కోరుకునేది ఏంటంటే, మేము తెలంగాణకి ఉండాలి అనే కోరిక ఎందుకు ఉంది అంటే, మాకు పరిపాలనా సౌలభ్యం లేదు. వరదలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు బిక్కు అంట అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి. మమ్మల్ని కాపాడటానికి ఆంధ్ర నాయకులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఎవ్వరు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ముందుగా మునిగిపోయేది అటుపక్క ప్రాంతం కాబట్టి అది మునిగిపోద్ది, వాళ్ళు వచ్చే అవకాశం లేదు. వాళ్ళని మేము తప్పు పట్టట్లేదు. వాళ్ళకి అవగాహన లేక పైన చెప్పక మమ్మల్ని విడదీసి ఈ విధంగా చేశారు. ఇంకోటి ఏంటంటే, మేము తెలంగాణకి అంతర్భాగం పక్కనే ఉన్న భద్రాచలం ప్లస్ మా గ్రామం దాటిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు పర్ణశాల వెళ్ళాల్సిన భద్రాచలం వచ్చిన భక్తులు పర్ణశాల వెళ్ళాలంటే రామాలయాన్ని సందర్శించుకున్న వాళ్ళు పర్ణశాల ఖచ్చితంగా వెళ్తారు. వాళ్ళు తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చి ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్తారు. ఇది కరెక్టు ప్రాసెస్ కాదు. వాళ్ళు చూపించి వాళ్ళు ఫస్ట్లో కూడా పెట్టిన విధానం కరెక్ట్గా లేదని మా అభిప్రాయం. ప్రతి విషయంలో కూడా విద్యా వైద్యమే కాదు, రోడ్లు కాదు, వాళ్ళు ఆంధ్ర నాయకులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చిన ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఇతర అధికారులు కానీ తెలంగాణలో నివాసం ఉండాల్సిందే తప్ప ఇక్కడ వాళ్ళకు ఉండటానికి కూడా చోట్లేదు. అలాంటి మమ్మల్ని తీసుకొచ్చి తెలంగాణలో కలపాల్సిందే కానీ భద్రాచలంతో అనుసంధానంగా ఉంచాల్సిందే కానీ ఆంధ్రాలో ఉండటం వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు, పరిపాలనా సౌలభ్యం లేదు. ఏ రాష్ట్రం అయినా ప్రజలకి అందుబాటులో ఉండాలి పరిపాలన అని కోరుకుంటుంది. అది నాయకులు గమనించాలని మేము కోరుకుంటున్నాం. అంటే గతంలో ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు కానీ గవర్నర్లకు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలకు కానీ ఏమైనా వినతి పత్రాలు అందజేశారా? తమను అంటే పూర్తి స్థాయిలో మీ ప్రాంత సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లారా? శివారు ప్రాంతాలపై కొంత నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు ఎవరు కూడా అందుబాటులో ఉండట్లేదు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల వికేంద్రీకరణ చేసినప్పటికీ, పునర్విభజన చేసినప్పటికీ అది కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి అంశాలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వచ్చింది ఏపీ ప్రభుత్వం నుంచి? ఇప్పుడు మేము ఫైబర్కేషన్లో ఇవాళ 10 సంవత్సరాలు అయింది. మా సమస్యలు రోడ్లు ఎక్కడం జరిగింది. గవర్నర్ గారికి ఇచ్చాం, రాష్ట్రపతి గారికి ఇచ్చాం. రేణుకా చౌదరి గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు బిర్జీ సెంటర్లో ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలు ధర్నా చేశాం. మా గోడు ఢిల్లీ స్థాయికి తీసుకుపోయాం. అయినా కూడా మా గోడు వినిపించుకోవట్లే. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్ గారు కానీ ఇటు కేసీఆర్ గారు కానీ కూర్చొని చర్చిస్తారో అనుకొని అన్నాం. కానీ ఆ మాట వరకే వచ్చేది, దాన్ని ఎవరు పట్టించుకునేది కాదు. ఇప్పుడు మాకు స్పందన ఎలా వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఈ మన విభజన చట్టంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ మనం సాల్వ్ చేసుకుందామని అన్నారు. కాబట్టి మాకు పరిపాలనా సౌలభ్యం కూడా భద్రాచలంతో అనుసంధానంగా ఉంటే మా జీవితాలు, ప్రజల భవిష్యత్తు, విద్యాపరంగా కానీ వైద్యం పరంగా కానీ అన్ని సమస్యలు తీరతాయనే ఉద్దేశంతో మేము ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చాం. ఇక నుంచి కూడా ఏంది అని అంటే, ఈ యొక్క విషయం ఆ ముఖ్యమంత్రి గారికి ఈ ముఖ్యమంత్రి గారికి మా గోడు ఇంపించుకుంటే రేపు ఆ చర్చలలో ఈ గ్రామాలు ఎందుకు వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళకి ఫైబర్కేషన్లో మన ముంపులో పోలారం ముంపులో ఈ గ్రామాలు లేవు, అయినా మనం తీసుకున్నాం. కాబట్టి ఈ రూట్ మ్యాప్ కోసం కూడా భద్రాచలం నుంచి మనం చర్ల దుమ్మగూడెం మండలాలు వెళ్ళాలంటే ఎటపాక, కన్నాయిగూడెం, ఇటు పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఇవన్నీ కొద్దిగా అనుసంధానంగా ఈ గ్రామాలు టౌన్ తోటి లింకప్ ఉంటేనే ఈ భద్రాచలం తెలంగాణ భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా అందుబాటులో వైద్యం కానీ విద్య కానీ అన్నీ జరుగుతాయి. లేకపోతే ఎక్కడికి పోవాలా, మాకు పాడేరు జిల్లా అనేటలక 300 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది. మొన్నటిదాకా కాకినాడ పెట్టారు. ప్రభుత్వాలు ఉన్నాయండి, ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్నది. ప్రజలకి సమస్యలు ఏదైనా వస్తే దగ్గర ఉండి చూసుకోవాలనే తాపత్రయం ఉండాలి ప్రజల సమస్యలు. కానీ ఎక్కడికో తీసుకుపోయి ఇరిచేసి పడేశారని అంటే రానున్న రోజులలో ప్రజల ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఇంకా ఇబ్బందులు పడకూడదు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి మా గోడు నిలిపించుకొని మమ్మల్ని భద్రస్థలంతో అనుసంధానంగా తెలంగాణ కలిపినట్టయితే మా జీవితాలు, ప్రజలు రేపు విద్య వైద్య పరంగా కానీ అన్నీ మంచిగా జరుగుతాయి అనేది మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. చాలా స్పష్టంగా వారి డిమాండ్ అయితే వినిపించడం జరుగుతుంది. పోలవరం ముంపు ప్రాంతంలో భాగం కానప్పటికీ ఏపీలో తమ ప్రదేశాలన్నింటినీ కూడా విలీనం చేశారని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాన ఎజెండాగా 5 గ్రామ పంచాయతీల అంశాన్ని చేర్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ముఖ్యమంత్రులు సమన్వయంతో సమదృష్టితో ఆలోచించి ఖచ్చితంగా తమ ప్రాంతాలను తెలంగాణలో విలీనం చేసి భద్రాచలంకు అనుసంధానంగా ఉంచడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనుబంధాన్ని మరింత పెంచిన వారు అవుతారని కన్నాయగూడెం వాసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ఇరు ముఖ్యమంత్రుల నుంచి అలా వాళ్ళంతా కూడా వేడుకుంటున్న పరిస్థితి. ఖచ్చితంగా త్వరితగతిన ఈ ప్రక్రియను చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. విద్య, వైద్యం, మౌలిక వస్తువుల కల్పనకు దూరమయ్యాం. దాదాపు 10 ఏళ్ల కాలంగా అటు ఏపీ ప్రభుత్వాన్ని పరిపాలనకు దూరంగా ఉంటూ ఒకటి తెలంగాణ ఆనుకొని ఉన్నటువంటి భూభాగానికి కూడా తాము దూరమైపోయామన్న ఆవేదనను వారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కన్నాయగూడెంలో గడిచిన 10 ఏళ్లలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడ పూరి గుడిసెలు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా వ్యవసాయము, పశుపోషణే జీవనాధారంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా బ్రతుకిడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు విద్యార్థులు 10వ తరగతి పాస్ అయిన తర్వాత కూడా తిరిగి జూనియర్ కళాశాలలో అందుబాటులో లేకపోవడంతో పూర్తి స్థాయిలో రాజమండ్రి, కాకినాడకు వెళ్ళలేక చదువును కూడా మధ్యలోనే ఆపివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. వైద్యం విషయంలో భద్రాచలంకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. కానీ భద్రాచలం ఆసుపత్రి వర్గీయులు సరైన విధంగా స్పందించకపోవడంతో, అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ప్రభుత్వ వసతులను పొందడంలో, ప్రభుత్వ సౌకర్యాలను పొందడంలో ఈ ప్రాంత వాసులు అటు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వ పరిపాలన జిల్లాల నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత దాదాపు 250 కిలోమీటర్లు జిల్లా కేంద్రంకి వెళ్ళాలంటే ఆర్డీఓ కార్యాలయం కోసం 150 కిలోమీటర్ల పైచిలుకు మార్గం ప్రయాణించిన తర్వాతే వాళ్ళకి ప్రభుత్వ పాలన చేరువవుతుంది తప్ప చేరువలో ఉండకపోవడంతో పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అటు 5 గ్రామ పంచాయతీలు, భద్రాచలంని ఆనుకుని ఉన్నటువంటి గ్రామ పంచాయతీలే 5 గ్రామ పంచాయతీలు పోలవరం ముంపు ప్రాంతంలో లేని గ్రామ పంచాయతీలు కనుక తిరిగి తెలంగాణలో కలిపితే మా ప్రాంత వాసుల అభివృద్ధి, సంక్షేమం మరింత మాకు చేరువవుతుందని, సో అందువలన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశంపై సీరియస్గా ఫోకస్ చేయాలని అయితే కన్నాయగూడెం గ్రామ పంచాయతీ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. మరింత ముందుకు వెళ్ళి మిగిలిన గ్రామ పంచాయతీ వాసుల అభిప్రాయాలు, డిమాండ్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రాల విభజన, ముంపు మండలాల విలీనంతో ఇరు ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న మరొక సమస్య అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్య. ప్రస్తుతం నేనున్నటువంటి అంతర్రాష్ట్ర సరిహద్దు హైవే, నేషనల్ హైవే 30 ప్రస్తుతం 3 రాష్ట్రాలకు అంటే ఏపీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి తెలంగాణకు రాకపోకలు సాగించేందుకు ఇదే ప్రధాన జాతీయ రహదారిగా ఉంటుంది. సో ఈ రహదారిపై రాకపోకలు సాగించడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. గోదావరి వరదలు వస్తే ఈ జాతీయ రహదారి పూర్తిగా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో కరకట్టని దాటుకొని పెద్ద ఎత్తున గోదావరి వరదలు పోటెత్తినప్పుడు వరద ప్రవాహం అంతా కూడా ఈ జాతీయ రహదారిపై చేయడంతో అటు 4 రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. సో కరకట్ట ఎక్స్టెన్షన్ అనేది ఒక సమస్య, మరోవైపు రవాణా రాకపోకలు అనేది మరొక సమస్యగా మారుతుంది. అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరొక వైపు భద్రాచలం నుంచి చర్ల వెళ్లే ప్రధాన రహదారి మార్గం గుండా వెళ్లే సమయంలో ఆంధ్రాకు సంబంధించినటువంటి గ్రామాలను దాటుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి రావడం మరొక ప్రధాన సమస్యగా ఏర్పడుతుంది. ఒకవైపు చర్ల నుంచి ఇసుక, సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణకు తరలించే ప్రయత్నంలో ఏపీ మార్గం గుండా రావడం వల్ల ఏపీ ప్రభుత్వం యొక్క అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది, ప్రత్యేకంగా రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సో ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడం ద్వారానే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు అనేది తెలంగాణ ప్రభుత్వం, మంత్రివర్గం ఈ అంశాలపై భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అయితే లేఖ రాశారు. చాలా స్పష్టంగా భౌగోళిక సమస్యలను లేఖలో పేర్కొన్నారు. భౌగోళికంగా అటు రాష్ట్రాల విభజన జరిగినప్పటికీ సరిహద్దులను నిర్ణయించడంలో ఒక సహేతుకమైనటువంటి విధానాన్ని ఆనాడు పాటించకపోవడం వల్లనే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రభుత్వం కూడా చెప్తూ వస్తుంది. సో ఖచ్చితంగా అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలకు చెక్ పెట్టాలన్నా జాతీయ రహదారిపై నిరంతరం అంతరాయం లేకుండా రాకపోకలు సాగించాలన్నా విలీన గ్రామాలను తెలంగాణలో కల్పించడం వల్ల అది సాధ్యమవుతుంది. తద్వారానే నెల్లిపాక వరకు కరకట్టను పొడిగించే అవకాశంపై కూడా ఒక క్లారిటీ వస్తే పూర్తి స్థాయిలో రాకపోకలకు అంతరాయం లేకుండా కూడా మార్గం మధ్యలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులు, రాష్ట్ర రవాణా సామర్థ్యం కూడా మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందనేది అటు ఇరు ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. సో అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలకు చెక్ పెట్టడం ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క సరిహద్దు గ్రామాలలోని ఉన్నటువంటి ప్రజలు కొంతగా మేలు చేకూర్చే అవకాశం ఉంది. ప్రధానంగా అటు భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు, రామభక్తులు కూడా పర్ణశాలకు వెళ్ళాలన్నా కూడా అటు ఏపీ మార్గం గుండానే వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ మధ్యలో పెద్ద ఎత్తున రోడ్ల మరమ్మతులు చేయాల్సి రావడం, పూర్తి స్థాయిలో రహదారులన్నీ కూడా చిత్రమైనటువంటి పరిస్థితి రావడంతో అటు రామభక్తులు కూడా అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. సో ఖచ్చితంగా విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడం ద్వారానే ఈ సమస్యలకి చెక్ పడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో 5 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి గ్రామస్తుల నుంచి ఆశాభావం
వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా తమను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ నెరవేరుతుందన్న ఒక సుముఖత కూడా ఆ గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఎటపాక గ్రామ పంచాయతీ కేంద్రానికి చేరుకున్నాం, మండల కేంద్రానికి చేరుకున్నాం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఎటపాక వాసులు ఉన్నారు, వారిని అడిగి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరుసగా అన్ని గ్రామ పంచాయతీల్లో చాలా స్పష్టమైనటువంటి డిమాండ్ వినిపిస్తుంది. తమను ఖచ్చితంగా భద్రాచలంతో అనుసంధానించాలన్న ఒక అభిప్రాయాన్ని ఆ గ్రామ పంచాయతీ వాసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. మీ యొక్క డిమాండ్స్ ఏంటి అసలు? మా ఎటపాక గ్రామ పంచాయతీ భద్రాచలానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నా కానీ మేము ఎటువంటి సౌకర్యాలకి నోచుకోలేకపోతున్నాం. వరదలు వచ్చినా విద్య, వైద్యం ఎటువంటి సౌకర్యాలు ఇక్కడ ఎవరికి అందట్లేదు. 10వ తరగతి తర్వాత ఏ విద్యార్థి పై చదువులు చదవడానికి కనీస సౌకర్యాలు లేవు, వైద్యపరంగా లేవు. అంబులెన్స్ మొన్న రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అతన్ని బ్రతికించడానికి అంబులెన్స్కి కాల్ చేస్తే మీది ఆంధ్ర, మేము రాము, మీరు ఆంధ్ర నుంచి అంబులెన్స్ తెప్పించుకోమన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. కాబట్టి ఈ భేటీలో మా 5 పంచాయతీలను ఖచ్చితంగా భద్రాచలంలో విలీనం చేస్తే రేపొద్దున మా పిల్లల భవిష్యత్ చదువులకు కానీ, వైద్యం కానీ, విద్యాపరంగా అన్ని విధాలుగా మాకు చాలా బాగుంటుంది. లేకపోతే మేము ఇలాగే ఈ మారుమూల ప్రాంతంలో కనీసం ఓటు హక్కుకి ఓటర్లుగానే మిగిలిపోతాం తప్ప ఒక ప్రజాస్వామ్యం మాకు ఎటువంటి సౌకర్యాలు అందించదు. లాస్ట్ ఇయర్ వరదలు వస్తే 72 అడుగులు వస్తే ఊరంతా మునిగిపోయింది. ఒక ఆంధ్ర అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. తెలంగాణ అప్పటి కలెక్టర్ గారు బాధ్యతాయుతంగా వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు. లేకపోతే ఆ వరదల్లోనే మేము కొట్టుకుపోవాల్సి వచ్చేది. అలాగే ఇక్కడ కరకట్ట లీకేజ్ అయింది, ఆ లీకేజ్ కూడా పట్టించుకోలేదు, ఇప్పటివరకు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ వరదలు వచ్చే సమయం ఆసన్నమైంది, కనీసం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ భేటీలో ఖచ్చితంగా మా 5 పంచాయతీలను కన్నాయగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, ఎటపాక, గుండాల పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేస్తే మా భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మా అందు దయచేసి ఎటువంటి రాజకీయ పరంగా మమ్మల్ని చేయకుండా ఈ భద్రాచలంలో మమ్మల్ని కలిపితే మేము అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని మేము ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులకి వినవించుకుంటున్నాం. మీరేం చెప్తారు? ఇద్దరు సీఎంలు భేటీ అవుతున్నారు, మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఇరువురు రాష్ట్ర ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్న 5 గ్రామ పంచాయతీలు ఈ యొక్క తెలంగాణలో కలపాలన్న విషయం మీద, అదేవిధంగా విభజన సమస్యల మీద మరి వారు చర్చించడానికి మరి ఆహ్వానించినందుకు, అలాగే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వారు సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు. 10 ఏళ్ల నుంచి ఈ విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను పరిష్కరించుకోవడానికి ఒక సుఖద వాతావరణంలో, మంచి వాతావరణంలో రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్కి ఆహ్వానించడం జరిగింది. చంద్రబాబు గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా రాత్రి వారు మాట్లాడుతూ ఖచ్చితంగా 5 గ్రామ పంచాయతీలు మాకు తెలంగాణకి ఇవ్వమని మేము అడుగుతాం. విభజన సమస్యలు ఏమున్నాయి వాటిలో ముఖ్యంగా మొదటి యొక్క అంశంగా ఇది మేము ప్రస్తావిస్తామన్నారు. ఈ 10 ఏళ్ళ నుంచి కూడా మేము అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏవైతే 5 గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ఆ రోజు భద్రాచలం మరి రూరల్ మండలంగా ఉండి మేము 7 మండలాల్లో భాగంగా మా మండలం కూడా ఈ యొక్క పోలవరం విలీన మండలాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అదేవిధంగా స్థానికత అంశాలు కావచ్చు, అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు పడ్డాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా స్థానికత, ఇటు ఒక్క తెలంగాణ ఉంటే సరిహద్దుకి అవతల పక్క ఆంధ్ర ఉంటుంది. ఈ రకంగా చాలా రకాలు, ఇక్కడే కోతవేట దూరంలో ఉన్నటువంటి రాజపేట చూసుకుంటే అవతల తండ్రి తెలంగాణలోను, కొడుకు ఆంధ్రాలోనూ ఉంటున్నారు. అంటే ఈ రకమైనటువంటి ఎక్కడ అంటే ఒక వాగా సరిహద్దు లాగా, ఏదో పాకిస్తాన్ ఇండియా బోర్డర్ లాగా ఇక్కడ ఒక 2 రాష్ట్రాల మధ్య ఉంది. ఏదన్నా మనం ఈ మధ్య ప్రాంతాల్లో ఈ యొక్క 9 కిలోమీటర్లు ఏదైతే ఉందో, ఈ 5 పంచాయతీలు ఆవరించున్నటువంటి ఈ 9 కిలోమీటర్లు ఉందో, ఇవన్నీ కూడా ఈ భౌగోళికమైనటువంటి పరిస్థితి కానివ్వండి, లేకపోతే ఈ సరిహద్దు సమస్య కాబట్టి ఇది తిరిగి తెలంగాణలో కలపాలి. ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా మేము కూడా ఈ 6వ తరగతి ఏదైతే ఉందో 6వ తారీఖు జరగబోయేటటువంటి ఈ యొక్క సమావేశం జరగబోతున్న తరుణంలో మా 5 గ్రామ పంచాయతీల నుంచి కన్నాయగూడెం కావండి, ఎడపాక, పురుషోత్తపట్నం, పిచులపాడు, గుండాల వారి యొక్క గతంలో ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు తీర్మానం చేశారు. వారు ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి ఈ మా యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మా యొక్క ఆవేదనను, ఘోషను మరి వినండి. మరొకసారి మాకు అనేక సార్లు మా యొక్క గ్రామ పంచాయతీల ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, విజ్ఞులు, అనేక మంది మేధావులు కూడా మేము గవర్నర్ గారిని కలిసాం, ముఖ్యమంత్రులు కలిసాం, మంత్రులు కలిసాం. అవకాశం ఉన్న ప్రతి చోట కూడా మా ఘోషను విన్నవించుకోవడానికి మరి మీ మీడియా ముఖంగా కూడా మేము అనేక సార్లు తెలియజేశాం.
కాబట్టి 6వ తారీఖు ఖచ్చితంగా ప్రధాన మొట్టమొదటి విభజన అంశాల్లో భాగంగా ఈ అంశాన్ని మీరు ముందు పెట్టండి, ఖచ్చితంగా మమ్మల్ని కలపండి. మాకు ఈ యొక్క సరిహద్దు నుంచి ఇత్యాది అంశాల గురించి ఏవైతే మేము బాధలు పడుతున్నాం వాటి గురించి విముక్తి ఇవ్వమని కోరుకుంటూ చేసుకోండి. జై తెలంగాణ, జై తెలంగాణ. గతంలో కూడా అనేక రాస్తారోకాలు, ధర్నాలు, ఆందోళనకు పిలుపునిచ్చారు. రహదారిలో పై బైఠాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అప్పుడు ఎప్పుడు పరిష్కారం కాని సమస్య ప్రస్తుతం పరిష్కారం అవుతుందన్న అభిప్రాయం మీకుందా, ఆలోచన మీకుందా? ఆకాంక్షలు మీ ఆకాంక్షలన్నీ నెరవేర్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈసారి అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కొత్త రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చారు కాబట్టి మాకు సానుకూలంగానే స్పందిస్తారని అనుకుంటున్నాం మేము. ఇది ఫస్ట్ బైఫర్ఫికేషన్ జరిగేటప్పుడు వాళ్ళు ఇంత లోతుగా ఆలోచించి ఉండకపోవచ్చు. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు కేవలం పోలవరం ముంపు ప్రాంతాలు మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. కానీ జాగ్రఫికల్గా చూసుకున్నా కానీ మేము అటు ఆంధ్రాకి వెళ్ళి అటు మాకు చిన్న చిన్న అవసరాలు కూడా మేము అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఇటు విద్య పరంగా చూసుకున్నా, వైద్యం పరంగా చూసుకున్నా కానీ మాకు దగ్గర కానీ, లేదంటే బైఫర్ఫికేషన్ ముందు కూడా మేము ఖమ్మం జిల్లాలో విలీనమై ఉన్నాం ఈ ప్రాంతం అంతా. సో మాకు ఎడ్యుకేషన్ పరంగా ఇటు చూసినా కానీ డెవలప్మెంట్ ఇటు సైడ్ ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఆంధ్రాలో ఉండటం వల్ల ఫ్యూచర్లో పోలవరం వచ్చినప్పుడు మాకు ఎటువంటి ప్రయోజనం ఉండదు, మొత్తం నీళ్ళతో ఎండిపోయి ఉంటుంది. సో అదేదో ముందే ఇప్పుడు కలిపేసుకుంటే మాకు 2 విధాలుగా బెనిఫిట్ అవుతుంది. అటు ఎలాగో పోలవరంలో మునిగిపోతుంది కాబట్టి ముఖ్యమంత్రులు కూడా, ఇక్కడ మంత్రులు కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ చూపించలేకపోతున్నారు. ఇక్కడ దీనివల్ల ఎక్కువ రెవెన్యూ వస్తుందని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. కాబట్టి ఇది మాకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దీన్ని వదిలేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడే దీని మీద కొంత దృష్టి పెడితే మాకు మంచి జరుగుతుందని, ఫ్యూచర్లో ముఖ్యంగా మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇది కలపడం వల్ల. అంటే బ్రదర్ చెప్పినట్టు అభివృద్ధి ఎటువైపు ఉంటే అట్టే ఉంటాం. తెలంగాణ, ఆంధ్ర అని కాదు, తమ అభివృద్ధి ఎటువైపు ఉంటే అటువైపే ఉంటామని చాలా స్పష్టంగా జరుగుతుంది. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఈ సరిహద్దు గ్రామాల్లో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ఈ గత ప్రభుత్వం వహించినటువంటి విధానాల ఎందుకు నిర్లక్ష్యం ఎందుకు జరిగిందంటారు? ముఖ్యంగా రాష్ట్ర విభజనలో తీవ్రంగా నష్టపోయిన ఈ 5 పంచాయతీలు, ముఖ్యంగా ఈ అభివృద్ధి అనేది ఒక భాగం మాత్రమే. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విద్యలో వెనకబడ్డారు, వైద్యంలో వెనకబడ్డారు, ఉపాధిలో వెనకబడ్డారు. ఎందుకనంటే తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి హైదరాబాద్ లాంటి నగరాలకు పోవాల్సి అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి పిల్లల్ని చదివించుకునే అవకాశం ఉంది. ఈ రాష్ట్ర విభజనలో మమ్మల్ని తీసుకొచ్చి ఈ ఆంధ్రాలో కలపటం, ముఖ్యంగా కలిపిన తర్వాత కూడా మొదటగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలిపారు, అది తీసుకుపోయి మళ్ళీ పాడేరులో కలిపారు. అంటే 2 సందర్భాల్లో ఆధార్ కార్డులు కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాని తర్వాత ఈ ప్రాంతంలో కరెంటు సమస్య ప్రధానంగా ఉంది, అలాగే వైద్యం లేదు, విద్య లేదు. ముఖ్యంగా ఇది మండల హెడ్ క్వార్టర్గా చెప్పారు పేరుకి, కానీ ఇక్కడ ఒక వైద్యశాల లేదు, హాస్పిటల్ లేదు. ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ మండల హెడ్ క్వార్టర్లో ప్రాథమికంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం స్కూల్ ఉండాలి 10th క్లాస్ వరకే, అది లేదు. జూనియర్ కాలేజీ లేదు. అంటే తీవ్రంగా నష్టపోయినటువంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే భద్రాచలానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ 5 పంచాయతీలు ముఖ్యంగా చాలా తీవ్రంగా నష్టపోయాయి. సరే, ఉపాధి సందర్భంలో కూడా, ఉద్యోగాల సందర్భంలో ఎస్ఐలుగా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఈ ఆంధ్ర ప్రాంతం అని చెప్పేసి రిజెక్ట్ అయ్యి వెనకొచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ రకంగా కూడా ఉపాధిలో కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ ప్రాంతంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా కనీసం ఎంత గోదావరి వస్తుంది అనేది కనీస సమాచారం ఇచ్చినటువంటి అధికారులు లేరు. ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతాన్ని చూసి ఈ ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలి, వీళ్ళని ఆదుకోవాలనేటువంటి పరిస్థితి లేదు. ఇటు చూసిన తెలంగాణకు చూసినా చివరి ప్రాంతమైంది, ఆంధ్రాకు చూసినా చివరి ప్రాంతమైంది. మాకు ప్రధానంగా భద్రాచలానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ ఎటపాక పంచాయతీలు ప్రతి సమస్య వచ్చినా కానీ భద్రాచలమే వెళ్ళాలా. వైద్యానికి పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి, అక్కడ పోతే ఆంధ్ర అనేటువంటి సమస్య తీసుకొస్తూ ఉన్నారు. ఇది తెలంగాణలో ఉంటే అన్ని రకాల కమ్యూనికేషన్లు ఇక్కడ భద్రాచలానికి, తెలంగాణ రాష్ట్రానికి ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాలని మొత్తం కూడా విద్యలోని, వైద్యంలోని, ఇతర సౌకర్యాలు కల్పించాలంటే ప్రధానంగా తెలంగాణతో ఉంటేనే ఈ ప్రాంత ప్రజలకి సుదీర్ఘమైనటువంటి న్యాయం జరుగుద్ది తప్ప మరో మార్గం లేదు. అందుకోసం ఇప్పటికైనా కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకొని ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం మీరందరూ కూడా ఇరు వర్గాల ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. మీరు ఎటుపాకైనా మీరు ఎంతకాలం ఇక్కడ నివాసం ఉంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత సమస్యలు మీరేమైనా తీసుకు ఈరోజు తెలంగాణ, ఆంధ్ర ఎప్పుడైతే విభజన జరిగిందో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క
ముంపు మండలాలకు సంబంధించి ఆ రోజునే 18 రెవెన్యూ గ్రామాలను తెలంగాణలో ఉండే విధంగా అప్పుడు జీవో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఆ రాత్రే కొంతమంది అధికార పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం తారుమారు చేస్తూ ఈ ఏదైతే ముంపుకు గురవుతాయో వాటి యొక్క భూవైశాల్యం భూ పరిమితి బాగా ఉంటుందనేటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్ని తీసుకొని ఈ యొక్క గ్రామాలన్నీ కూడా మరలా ఆంధ్రాలోనే కొనసాగించడం జరిగింది. ఇందాక మన సోదరులు చెప్పిన విధంగా ఈ 5 గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఏ విధంగా నష్టపోతున్నారో వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. వైద్యులో కానివ్వండి, విద్యలో కానివ్వండి. ఈ రోజున ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి మనం వెళ్ళినట్లయితే ఒక ఆంధ్ర ప్రజలను యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఉదాహరణకి విద్య తీసుకున్నట్లయితే విద్యకు సంబంధించి 1 to 7th వరకు అంటే వరుసగా 7 సంవత్సరాలు ఒక స్థానికత లేకపోతే అక్కడ స్థానికత కోల్పోయి ఆ యొక్క విద్యార్థికి భవిష్యత్తులో వచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్తో సహా పోగొట్టుకునేటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ రోజున ఈ భద్రాచలానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాల్లో పనిచేసుకునేవారు నిత్యం భద్రాచలం మీద డిపెండ్ అయ్యి భద్రాచలం మీద ఆధారపడి మాత్రమే వీళ్ళ యొక్క జీవన విధానం కొనసాగాల్సిన పరిస్థితి. అయితే ఈ 5 గ్రామ పంచాయతీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా భద్రాచలంతో అనుసంధానం లేకుండా తెగదింపులయ్యే విధంగా ఈ రోజున మా ఎటపాక్ కానివ్వండి, పురుషోత్తపట్నం కానివ్వండి, గుండాలు కానివ్వండి, కన్నాయగూడెం కానివ్వండి, పిచికలపాడు కానివ్వండి ఎంతో దుర్భరమైనటువంటి స్థితిలో ఈ రోజున ఈ 5 గ్రామ పంచాయతీల వారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది ఎన్నో రకాలుగా బాధలు పడతా ఉన్నాం. ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి. కానీ ఈ రోజున ఒక మంచి సుపరిణామం ఏంటంటే ఇరువురు ముఖ్యమంత్రులు ఈ రోజున భేటీ అవ్వడం అనేది ఈ 5 పంచాయతీ ప్రజలకు కొంత ఆనందాన్ని ఇచ్చేటువంటి స్థితిగా మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క 5 గ్రామ పంచాయతీలు అందరి తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ 5 గ్రామ పంచాయతీల వారిని దయచేసి మీరు తెలంగాణలో కలపండి. మేము పడేటువంటి బాధల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఖచ్చితంగా మాకు సాయం చేస్తారనేటువంటి ఆలోచనతో మేము ముందున్నాం. ఎందుకంటే మీరు గడిచిన కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు మళ్ళీ ఫ్లడ్ వస్తూ ఉన్నది. గడిచిన ఫ్లడ్కి ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డాం. దాదాపుగా ఆ రోజున ఆ కరకట్ట తెగేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు భద్రాచలం వారు కూడా ఆ రోజున ఎవ్వరు కూడా రాత్రి నిద్రపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉదాహరణకి భద్రాచలాన్ని తీసుకుందాం. ఈ రోజున భద్రాచలం కూడా అభివృద్ధి చెందలేనటువంటి పరిస్థితులు ఎందుకుందంటే ఇక్కడ ఉన్నటువంటి కనీసం భద్రాచలంలో ఒక డంప్ యార్డు కూడా ఒక చెత్త వేసుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రోజున భద్రాచలం వాసులకు లేదు. కాబట్టి 5 పంచాయతీలు ఇస్తే అటు తెలంగాణ కానివ్వండి, ఇటు ఆంధ్ర వారికి కానివ్వండి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఈ రోజున ఈ 5 గ్రామ పంచాయతీలను ఖచ్చితంగా తెలంగాణలో కలిపి ఈ 5 గ్రామ పంచాయతీ ప్రజలకు తగు న్యాయం చేస్తారని ఇద్దరు ముఖ్యమంత్రులను గౌరవంగా సాదరంగా నమస్కరిస్తూ ఈ 5 గ్రామ పంచాయతీల తరపున వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు? ఇద్దరు సీఎంలు భేటీ కాబోతున్నారు. మీ పంచాయతీకి సంబంధించి విలీనానికి సంబంధించి ఉంది సార్. నమస్తే సార్. నాకు తెలంగాణలోనే ఉండాలని ఉంది 5 పంచాయతీలు. ఎందుకంటే ఎందుకు తెలంగాణలోనే ఉంటే బాగుంటుంది అంటే మాకు అలాగా మేము తెలంగాణ ఎంప్లాయీస్మే సార్. ఆంధ్రాలో ఉంటున్నాం. ఆంధ్రాలో ఆప్షన్ తీసుకుని ఉంటున్నాం. తెలంగాణ అయిందనుకోండి మా కాలేజీ తెలంగాణకు వస్తుంది కదా, అందుకని. చెప్పండి సార్, ఎట్లాంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి? గ్రామస్తులంతా కూడా తెలంగాణలో విలీనం చేయాలి అని మా ప్రాంత వాసుల డిమాండ్ అని చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? స్థానికంగా చాలా సమస్యలు సార్. ఏంటంటే బార్డర్లో ఉన్నటువంటి పంచాయతీలు కాబట్టి తాగునీటికి కానీ కరెంటు కష్టాలు కానీ చాలా సమస్యలు. మరీ ముఖ్యంగా చదువుకున్నటువంటి పిల్లలు, మేము తల్లిదండ్రులుగా మేము ఆంధ్రాలో ఉంటున్నాం, మా పిల్లలేమో భద్రాచల పట్టణం కానీ కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ ఇలాంటి తెలంగాణలో పట్టణాల్లో చదివిస్తూ ఉన్నాం. కానీ రేపొద్దు నా పిల్లలకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు చూస్తేనేమో మీరు ఆంధ్రాలో ఉన్నారు, పిల్లలేమో తెలంగాణ చదువుకుంటున్నారని మా బిడ్డల భవిష్యత్తుకి తల్లిదండ్రులకి అసలు ఎటువంటి సమస్య లేకోకుండా చాలా దారుణంగా ఉంది. ఉండే మన తెలంగాణలో 5 పంచాయతీలను కలుపుకుంటే భద్రాచలానికి అనుసంధానంలో ఉన్నటువంటి గ్రామ
గ్రామాలు కాబట్టి చాలా చాలా సంతోషకరమైన విషయం మేము తెలియపరచడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా తమ అభిప్రాయాలను మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా విభజన సమయంలో అటు అధికార యంత్రాంగం వ్యవహరించింది. తమ 5 గ్రామ పంచాయతీల అభిప్రాయాలను అరుజు తీసుకోలేదు. కనీసం ఈ రోజైనా ఇరు రాష్ట్రాల సీఎంలు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రజాభీష్టం మేరకు 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలంటూ కూడా అటు ఏపీలో విలీనమైనటువంటి తెలంగాణ గ్రామ పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఎటపాక వాసులంతా కూడా తెలంగాణకు సరిహద్దుకు కూతవేడు దూరంలో ఉన్నాం, తాము విద్య, వైద్యం, ఉపాధి ఎటువంటి అవకాశాలు కావాలన్నా భద్రాచలం పైనే ఆధారపడాల్సి వస్తుంది. ప్రధానంగా స్థానికత సమస్య ఏర్పడుతుంది. ప్రాథమిక విద్య పూర్తి స్థాయిలో భద్రాచలంలో చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఉపాధి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ఇరు ప్రభుత్వాల ముఖ్యమంత్రులు స్పందించాలి. తక్షణమే తమల్ని తిరిగి తెలంగాణలో భద్రాచలంకు అనుసంధానంగా ఏర్పాటు చేయాలని వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. విభజన వేళ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న మరొక ప్రధాన సమస్య గోదావరి ఆనుకుని ఉన్నటువంటి కరకట్ట. భద్రాచలాన్ని గోదావరి వరద ప్రభావిత సమయంలో పూర్తి స్థాయిలో సంరక్షించేందుకు తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్న హయాంలో ఈ కరకట్టను నిర్మించే ప్రయత్నం చేశారు. మొదటి నుంచి కూడా ఈ కరకట్ట భద్రాచలం పట్టణానికి శ్రీరామ రక్షణగా నిలుస్తుంది. ఇటువంటి కరకట్టను వైఎస్ఆర్ హయాంలో దాదాపు భద్రాచలం నుంచి నెల్లిపాక వరకు దాదాపు 18 కిలోమీటర్ల వేరే ఈ కరకట్టను పొడిగించాలని గత ప్రభుత్వం అయితే అనేక సూచనలు, ప్రయోగాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఆ తర్వాత ఇదంతా కూడా రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పుకోవాలి. ఒకవైపు భూభాగం అంతా ఏపీలో విలీనం కావడంతో మరోవైపు తెలంగాణలోని భద్రాచలం పట్టణం వరకే కరకట్టను మరింత పటిష్టం చేసేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం అనేక సంరక్షణ చర్యలు చేపట్టింది, నిధులు కూడా వెచ్చించింది. కానీ ప్రస్తుతం ఏపీలో విలీనమైనటువంటి గ్రామాలు తిరిగి తెలంగాణలో చేరితే కరకట్ట పొడిగింపు ఉంటుందా, ఉండదా? ఒకవేళ నెల్లిపాక వరకు పొడిగించగలిగితే మరింత రైతులకు మేలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోదావరి జలాలు పెద్ద ఎత్తున ఉప్పొంగితే, పోటెత్తితే పూర్తి స్థాయిలో ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కుదేలవుతుంది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతుంది. సో ఒకవేళ కరకట్టను నెల్లిపాక వరకు పొడిగించగలిగితే, ఈ సమస్యపై ఇరు రాష్ట్ర సీఎంలు చర్చించగలిగితే మాత్రం అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాల రైతులకు మేలు చేయడమే కాకుండా పటిష్టమైనటువంటి సంరక్షణ చర్యలు చేపట్టిన విషయంలో కూడా ఇరువురు ముఖ్యమంత్రులు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. సో అటు భద్రాచలం వాసుల ప్రధాన ఆకాంక్ష, డిమాండ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామస్తుల రైతుల ప్రధాన డిమాండ్ కూడా కరకట్ట పొడిగించాలని డిమాండ్ అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విలీన గ్రామ పంచాయతీ వాసుల డిమాండ్లు, అభిప్రాయాలు అటు ఉంచితే ఖచ్చితంగా విలీన గ్రామ పంచాయతీని తిరిగి తెలంగాణలో విలీనం చేయడం ద్వారా భద్రాచలంకు మహర్దశ వస్తుందంటున్నారు భద్రాచలం స్థానికులు, రాజకీయ పార్టీల నేతలు. ప్రస్తుతం మనకు అందుబాటులో పలువురు రాజకీయ నేతలు ఉన్నారు. వారిని అడిగి అసలు భద్రాచలంలో అనుసంధానంగా విలీన గ్రామ పంచాయతీలు చేర్చడం ద్వారా తెలంగాణకు జరిగే లబ్ధి ఏంటి, ప్రధానంగా భద్రాచలంకు జరిగే లబ్ధి ఏంటి, వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి అటు 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని అనేక పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, పాదయాత్రలకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ రోజు మళ్ళీ ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అవుతున్న నేపథ్యంలో మళ్ళీ తెర మీదకి 5 గ్రామ పంచాయతీల విలీన అంశం తెర మీదకి వస్తుంది. సో ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు, అటు ముఖ్యమంత్రులను ఏం కోరుతారు? వాస్తవంగా తెలంగాణ విభజనలో పూర్తిగా నష్టపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది భద్రాచలం. విభజన సమయంలో ఆ రోజున పోలవరం ముంపులో ఉన్నటువంటి 7 మండలాలని ఆంధ్రాలో కలిపిన తర్వాత ఈ 5 గ్రామ పంచాయతీలని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో కలిపారు. భద్రాచలం చుట్టూ కరకట్ట ఉంది. ఆ కరకట్ట ఎటపాక వరకు పొడిగించుంది. సగం కరకట్ట తెలంగాణలో ఉంది, సగం కరకట్ట ఆంధ్రాలో ఉంది. ఇవాళ కరకట్టని స్ట్రెంథన్ చేసి, బలం చేసి భద్రాచలానికి వరద ముంపు నుంచి కాపాడాలంటే కూడా ఎటపాక గ్రామ పంచాయతీ అనేది భద్రాచలంలో తెలంగాణలో కలవాల్సిన అవసరం ఉంది. అదీ కాకుండా భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళడానికి 12 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రధాన రహదారి కూడా ఈ భద్రాచలం ఆంధ్ర ప్రాంతంలో ఉంది. అనేక రకమైనటువంటి సమస్యలు ఆ 12 కిలోమీటర్లలో ఆ ప్రభుత్వం ఉండటం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ఈ ప్రజలు, తెలంగాణ ప్రజలు చర్ల వెంకటాపురం నుండి భద్రాచలం రావాలన్నా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, లేకపోతే ఇంకేమైనా అవసరాలకు కానీ వచ్చినటువంటి వెహికల్స్ లేకపోతే తీసుకొచ్చే క్రమంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు ఇబ్బందులు పెట్టడం కానీ అనేక రకం జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం దుమ్మగూడెం, చర్ల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. భద్రాచలంలో రాములవారి గుడి ఉంది. పురుషోత్తపట్నం ఆంధ్ర ప్రాంతంలో ఉంది. పురుషోత్తపట్నంలో ఉంటే 1000 ఎకరాలు భూమి రాములవారి భూములు ఆంధ్రాలో కలిసాయి. అక్కడ ఉన్నటువంటి రాములవారి భూములు అన్యాక్రాంతం అవుతూ ఉంటే ఇక తెలంగాణ అధికారులు పోయి అక్కడ వాళ్ళని అడ్డగిద్దామంటే వాళ్ళు మా అధికారుల మీద, తెలంగాణ అధికారుల మీద దాడి చేసిన సంఘటనలు కూడా అనేకం జరుగుతూ ఉంది. అదే కాకుండా పూర్తిగా ఒక ద్వీపకల్పంలా మిగిలిపోయిన భద్రాచలం అభివృద్ధి చెందాలి అంటే ఈ 5 గ్రామ పంచాయతీలు ఏదైతే పురుషోత్తపట్నం, గుండాల,
పిచ్చుకొలపాడు, ఎటపాక, కన్నాయగూడెం గ్రామ పంచాయతీల్ని తెలంగాణలో కలిపితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది తప్ప ఆ ప్రాంత ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు భద్రాచలం కూతవేటు దూరంలో ఉన్న భద్రాచలం కలిసి ఉన్నటువంటి ఎటపాక ప్రజలు వాళ్ళు ఏదన్నా అవసరం వచ్చి అలా ఆర్డీఓ ఆఫీస్కి పోవాలంటేనో రంపచోడవరం పోవాల్సి వస్తూ ఉంది, కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే అరకులోయ పోవాల్సి వస్తూ ఉంది. 2 రోజులు 3 రోజులు ప్రయాణం. కూతవేటు దూరంలో ఆర్డీఓ ఆఫీస్ ఉంటుంది. కూతవేటు ఒక 30 కిలోమీటర్లో జిల్లా కేంద్రం ఉంది కాబట్టి ఆ ప్రజలకు కూడా వాళ్ళు కూడా ఇది కలిస్తే మంచిదనే అభిప్రాయానికి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళు నిన్న మన గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవతోని ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ కూడా రాశారు. భద్రాచలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మొదటి నుంచి కూడా అది ఏ రాజకీయ పార్టీలో ఉన్నా తుమ్మల నాగేశ్వరరావు గారు ముందడుగులో ఉంటారన్న దానికి దీనికి నిదర్శనం. ఆ రోజున కరకట్ట రానివ్వండి, లేకపోతే వాళ్ళ సెంట్రల్ లైటింగ్ ఉన్నా, లేకపోతే ఈ రోడ్లు వెడల్పు చేసినా భద్రాచలంలో ఉన్న అభివృద్ధి జరిగింది అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన తెలుగుదేశంలో ఉండొచ్చు, టీఆర్ఎస్లో ఉండొచ్చు, వాళ్ళు కాంగ్రెస్లో ఉండొచ్చు. కానీ ఆయన వ్యక్తిగతంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనుకునేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశారు. దాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో తుమ్మల నాగేశ్వరరావు గారి కృషితోని 5 గ్రామ పంచాయతీలు కూడా భద్రాచలంలో కలిస్తే భద్రాచలం అభివృద్ధి చెందుద్దని మేము భద్రాచలం ప్రాంతంగానే లేకపోతే భద్రాచలం ఇంకా అనేక రకమైనటువంటి వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. అవన్నీ కావాలంటే భూభాగం లేదు కాబట్టి ఈ భూభాగం వస్తుంది అనేది మేము కోరుతా ఉన్నాం. ఆ భూభాగం వస్తే అభివృద్ధి చెందుద్ది అనేది మా అభిప్రాయం. విభజన సమయంలో, విలీన సమయంలో తమ అభిప్రాయాలు, తన మనోభావాలు పట్టించుకోలేదని చెప్పి ఇప్పటికీ 5 గ్రామ పంచాయతీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ముఖ్యమంత్రులు భేటీ అవుతున్న నేపథ్యంలో నిజంగా ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే విలీన ప్రక్రియ 2 ముఖ్యమంత్రులు ఒప్పుకున్నప్పటికీ మళ్ళీ దానికి పార్లమెంట్ ఆమోదం కావాల్సి ఉంటుంది, రాష్ట్రపతి అధికారికంగా మళ్ళీ గెజిట్ విడుదల చేయాల్సి ఉంటుంది, ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇంత ప్రక్రియ సాధ్యమవుతుందా? నిజంగా 5 గ్రామ పంచాయతీలు తిరిగి తెలంగాణలో కలిసే అవకాశం ఉందంటారా లేదంటారు? ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ భేటీ అవ్వబోతూ ఉన్నారు. దీన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎజెండాలో భద్రాచలానికి సంబంధించినటువంటి తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపినటువంటి 5 గ్రామ పంచాయతీలు కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, ఎడపాక, గుండాల, పురుషోత్తంపట్నం పంచాయతీలు అన్నింటినీ కూడా తెలంగాణలో కలపాలా. తెలంగాణలో కలిపితేనే భద్రాచలం పట్టణం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి 20 వార్డుల్లో సేకరించిన చెత్తబోయటానికి కూడా ఈరోజు ప్లేస్ లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కరకట్టని ఎడపాక నుంచి నెల్లిపాక వరకు తీసుకెళ్లాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. ఇది తీసుకెళ్లాలంటే కనుక కొంత భూభాగం ఆంధ్రాలోకి పోతా ఉంది. ఇది కూడా సమస్య వస్తూ ఉంది. ప్రతి సంవత్సరం గోదావరి వరదలు వచ్చి భద్రాచలం పట్టణం అంతా కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 2 ముఖ్యమంత్రులు చిత్తశుద్ధితో కనుక చేయగలిగితే ఇది సమస్య పరిష్కారం అవుతుంది. ఈ 5 పంచాయతీలని తక్షణమే భద్రాచలం తెలంగాణలో కలపాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కనుక నిర్మిస్తే ఆ బ్యాక్ వాటర్తో భద్రాచలం నష్టపోతుంది. దీనికి సంబంధించి కూడా నష్ట నివారణ చర్యలు వాళ్ళిద్దరు చర్యలు చేపట్టాలని చెప్పి భద్రాచలం పట్టణ ప్రజలుగా మేము కోరుకుంటూ ఉన్నాం. అసలు పోలవరం ముంపు ప్రాంతంలో తమ గ్రామ పంచాయతీలు లేవని ఆయా గ్రామ పంచాయతీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ తమ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా తమను ఏకపక్షంగా పూర్తి స్థాయిలో అప్పుడు ఉన్నటువంటి కమిటీల నివేదికల ప్రకారం అటు ఏపీలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మళ్ళీ తెలంగాణ అటు ఏపీ మధ్య విభజన సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఒక సందర్భం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మీ యొక్క డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా భద్రాచలం పట్టణం మొత్తం కూడా ప్రతి సందర్భంలో గోదావరి వచ్చిన ముంపు గురవుతూ ఉంది. గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 7 మండలాలని పోలవరం ముంపు సమస్య రాకూడదు, రేపు పోలవరం కనుక బ్యాక్ వాటర్ తోటి ఈ ప్రాంతం మునిగితే వేరే రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కోర్టుకు వెళ్ళి దీన్ని ఆపే పరిస్థితి వస్తుంది కాబట్టి 7 మండలాలు మాకు కావాలని ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వం అడిగింది. బీజేపీ కూడా ఏమీ ఆలోచించకుండా ఇచ్చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ వాళ్ళ భద్రాచలం చుట్టూ ఉన్నటువంటి ఒక 5-6 గ్రామ పంచాయతీలు అవి పోలవరం ముంపు గురయ్యే పంచాయతీలు కావాలి, ఒడ్డుకు ఉంటాయి, అవి ముంపు గురయ్యే అవకాశం కూడా లేదు. కాబట్టి దానికి సంబంధించి ఆ 5 పంచాయతీలు కనుక భద్రాచలంకి ఇస్తే ఇవాళ అభివృద్ధికి ఇవి దూరం కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే అసలు పోలవరం బ్యాక్ వాటర్ అనేది అసలు భద్రాచలం ప్రాంతం ఎంతవరకు మునుగుతుంది, అసలు భద్రాచలం పట్టణం కూడా మునుగుద్దని కొంతమంది చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది, భద్రాచలం కూడా మునుగుద్ది పోలవరం బ్యాక్ వాటర్ తోటి అని చెప్పింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తున్నామని చెప్పింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఎట్లా రేపు 2 ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రులు కూర్చొని చర్చ చేస్తున్నారు కాబట్టి భద్రాచలం పట్టణం ముంపు గురవుతుందా లేదా, ఒక ముంపు గురైతే ఎంత మేరకు ముంపు ఉంటుంది, ఎంత మేరకు నీళ్లు ఉంటాయి, అసలు భద్రాచలం రామాలయానికి ప్రమాదం ఉందా లేదా అనేది ఒక స్పష్టమైనటువంటి ఒక ఇది చేయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ప్రజలు గందరగోళంలో ఉన్నారు.
ఆ గందరగోళానికి ఒక స్వస్తి పలకాలన్న పరిస్థితి కూడా ఇవాళ ఉందనేది మేము కోరుకుంటా ఉన్నాం. ఎస్, మొత్తంగా సమయం అయితే ఆసన్నమైంది. భద్రాచలం నుంచి ఏపీలో విలీనమైనటువంటి 7 మండలాల్లో భాగంగా ఉన్నటువంటి ఎటపాక మండలంలోని 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. కేవలం 5 గ్రామ పంచాయతీల అభివృద్ధే కాదు, భద్రాచలంకు మహర్దశ రావాలన్నా, స్థల కొరత తీరాలన్నా, ఆలయ అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా ఆ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి భూ విస్తీర్ణం, వైశాల్యం భద్రాచలంకు అనుసంధానం అయితేనే అది సాధ్యమవుతుందన్న డిమాండ్స్, అభిప్రాయాలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. విభజన విలీనంతో భద్రాచలం సరిహద్దును ఆనుకొని ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి అవస్థలు అయితే పడుతున్నారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఒక్కో గ్రామ పంచాయతీ వాసుల నుంచి ఒక్కో రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలోని వీరాపురం గ్రామానికి వచ్చాను. వీరాపురం గ్రామంలో పూర్తిగా గిరిజనులే ఇక్కడ ఆశ్రయాలు ఏర్పరచుకొని నివాసం ఉంటూ వ్యవసాయం, పశుపోషణ సాగిస్తూ జీవనం పొందుతున్నారు. కానీ వారికి కావాల్సినటువంటి విద్య, వైద్యం, ఉపాధి, కనీస వసతుల కల్పన కోసం ఇంకా భద్రాచలం పట్టణం పైన వాళ్ళు ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి కనీస అవగాహన లేదు, వాళ్ళు విద్యకు దూరంగా ఉన్నారు. ఎంతో కాలంగా వారికి కనీస సౌకర్యాలు, సదుపాయాలు అందుబాటులో లేవు. కానీ ఏపీ ప్రభుత్వం గత కొంతకాలంగా వారి పట్ల కొంత నిర్లక్ష్య వైఖరిని అవలంబించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పుకోవాలి. వారు కనీస పరిపాలన కోసం, పరిపాలన విధానాల కోసం, ప్రభుత్వ సేవల కోసం దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప వారి దరిచేరినటువంటి దుస్థితి ప్రస్తుతం ఏపీ సరిహద్దు శివారు గ్రామాల్లో నెలకొందని చెప్పుకోవాలి. తెలంగాణకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కన్నాయిగూడెం గ్రామం తర్వాత ప్రస్తుతం మనం పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలోని వీరాపురం గ్రామానికి చేరుకున్నాం. వీరాపురం గ్రామంలో గిరిజన మహిళలంతా మనతో ఉన్నారు. అసలు ఆ మహిళల అవస్థలేంటి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ కన్నీళ్ళేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇదంతా కూడా ఎటపాక మండలంలో ఉంటుంది. ఎటపాక మండలం నుండి పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీ వీరాపురం గ్రామంలో ఉన్నాం. అమ్మ, మీ సమస్యలు ఏంటి? విభజన తర్వాత అంటే ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత మిమ్మల్ని అంతా కూడా ఏపీలో కలిపారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు సమస్యలు ఉన్నాయా? మీ కష్టాలు ఎవరైనా తీర్చారా? మీ కన్నీళ్ళు ఎవరైనా తుడిచారా? ఎవరు తీరలేదు. మమ్మల్ని మా ఊరు కానీ మమ్మల్ని కానీ ఎవరు పట్టించుకోలేదు. మాకు ఇదే ఎప్పటికైనా ఇవే మా బతుకులు, ఏం లేదు. నీళ్ళ ట్యాంకులు లేవండి, బాత్రూమ్ లేవు, ఏం లేవు. మా పరిశుద్ధి అంతా ఇలాగుంది. మమ్మల్ని ఎవరేమో వచ్చి పట్టించుకుంటూ వాళ్ళు లేరండి. మమ్మల్ని అలాగుంది మా పరిస్థితి. నడవాలంటే కిలోమీటర్లు సార్, 1 కిలోమీటర్లు ఉంది రోడ్డుకు పోవాలంటే. మాకు ఎంత ఇబ్బంది అవుతుంది సార్ మాకు. అంటే ఇప్పుడు తెలంగాణ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం కలవబోతున్నారు జూలై 6వ తేదీన. ప్రధానంగా ఈ విలీన గ్రామ పంచాయతీల వంటి అంశం అంటే మీ నుంచి డిమాండ్స్ ఏమైనా ఉంటే ఇరువురు సీఎంలు దాని మీద చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం 10 ఏళ్ల కాలంగా మీరు ఏపీ ప్రభుత్వంలో భాగమయ్యారు, ఏపీ రాష్ట్రంలో భాగంగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కలవడానికి కానీ భద్రాచలంలో మీరు కలవడానికి మీరు సుముఖంగా ఉన్నారా? మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదంటే ఏపీ ప్రభుత్వం మిమ్మల్ని బాగా చూసుకుంటుందా? ఇక్కడే ఉంటారు? భద్రాచలం కలపండి, అక్కడికి కలపండి సార్. భద్రాచలం కలపండి, మాకు దగ్గరగా. ఇక్కడ దూరం పోవాలంటే మాకు చాలా దూరం కదా. దూరం పోవడం మాకు తెలియదు. భద్రాచలం అయితే ఇక మాకు తెలుసు కాబట్టి వెళ్తాం, మాట్లాడతాం, వస్తాం. ఓకే, సాధారణంగా మీరు మహిళలు కాబట్టి మీకు అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. గర్భిణీలు, బాలింతలు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? ఏ హాస్పిటల్కి వెళ్తారు? ఏపీలో ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తారా, లేదంటే ఎక్కడికి వెళ్తారు? నెల్లిపాక వెళ్తాం సార్. నెల్లిపాక తీసుకెళ్తారు. మా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తాము. ఇక డబ్బులు ఉంటే ప్రైవేట్కి పోతాం, భద్రాచలం చూపెట్టుకొని వస్తామండి. మరి పిల్లల చదువులు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? చదువులు అంటే అండి, ఇన్ని రోజులు ఆంధ్రాలు చదువుకున్నారు, చదువుకొని వాళ్ళ చదువులు అయిపోయినాయి, ఇంటి దగ్గరే ఉంటున్నారు, వాళ్ళకి ఏం లేవు. మేము డబ్బులు పెట్టి చదివేంత మాకు శక్తి లేదు, అందుకే మానేసి పనులు చేయించుకుంటున్నాం సార్. చాలా పని చేయించుకుంటున్నాం, ఎక్కడైనా కూలి ఉంటే పోతాం, ఇలా చేసి బతుకుతున్నాం. అంటే ఏపీ ప్రభుత్వం కూడా పెన్షన్లు పెంచింది, అన్ని రకాల సమస్యలు తీరుస్తామని చెప్పింది కదా, ఏపీ ప్రభుత్వంలో ఉండడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? మాకేం లేవండి. మాకు కొంతమందికి పింఛన్లు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అతనికి అయితే పింఛనే రావట్లేదండి. వయసు తక్కువ ఉంది అంటున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టినా రావట్లేదండి పింఛని. ఇక ఎవరు పట్టించుకోవట్లేదు, దరఖాస్తులు పెట్టి మానేసి ఉన్నాం. 10 ఏళ్ళు అవుతుంది కదా, ఎప్పుడైనా మీరంతా మీ ఊరు వాళ్ళంతా కలెక్టర్ని కలిసారా? కలెక్టర్ని కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? లేదండి, మాకు అవన్నీ తెలియ కదండి, మేము ఎప్పుడు వెళ్ళలేదు.
మాకు చదువు లేదు, శాస్త్రం లేదు, మాకు తెలియదు. మమ్మల్ని వచ్చి కూడా ఎవరు అడిగేటోళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకుంటే లేరు, మేము ఎక్కడికి కూడా వెళ్ళలేదు. అసలే షెడ్యూల్ ప్రాంతం, మరి మరోవైపు కనీస అవగాహన, కనీస చదువు కూడా లేకపోవడంతో ఆ గిరిజనులు వాళ్ళ సమస్యలను చెప్పుకునేందుకు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి. కలెక్టరేట్ ఎక్కడ ఉందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. సుమారు పాడేరు కేంద్రానికి వెళ్ళాలంటే 200 కిలోమీటర్ల చిలుకు దూరం ప్రయాణించిన తర్వాతనే వాళ్ళ సమస్యలు జిల్లా కలెక్టర్కి చెప్పుకునే పరిస్థితి, దౌర్భాగ్య దుస్థితి ప్రస్తుతం ఏపీ శివారు సరిహద్దు గ్రామంలో నెలకొంది. తెలంగాణకు ఆనుకుని ఉన్నటువంటి భద్రాచలం పట్టణంలోనే ఆ ప్రభుత్వ వైద్యం కావచ్చు, ప్రైవేట్ వైద్యం కావచ్చు, అత్యవసర పరిస్థితులలో వైద్యం పొందాలన్న భద్రాచలం వైపే వాళ్ళంతా కూడా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీరాపురంలో కేవలం ఒక బోరింగ్ నుంచే ఇంకా వాళ్ళు ఆ బోరింగ్ పైన ఆధారపడి వాళ్ళ తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చుట్టూ ఎటువైపు చూసినా గుడిసెలు మాత్రమే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 55 అడుగులు దాటితే గోదావరి పూర్తిగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా ముంచివేస్తుంది. కానీ ఆ సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం, అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో వీళ్ళంతా కూడా బిక్కుబిక్కుమంటూ గుట్టలు కొండలు ఎక్కాల్సినటువంటి దుస్థితి నెలకొంటుంది. ప్రతి ఏటా వరదల సమయంలో పూర్తిగా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి వీరాపురంలో నెలకొంటుందని చెప్పుకోవాలి. పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీని తెలంగాణలో విలీనం చేస్తే భద్రాచలంకు అనుసంధానంగా ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగం అంతా కూడా తిరిగి తెలంగాణలో చేరితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి వరదల సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు అప్రమత్తంగా ఉంటుంది కాబట్టి తమ వైపు కొంత శ్రద్ధ వహిస్తారన్న ఒక అభిప్రాయాన్ని కూడా అటు తెలంగాణ ప్రభుత్వం పట్ల వీరాపురం వాసులు అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైనప్పటికీ గిరిజన తండాలు, గిరిజన గూడాల్లో పెద్ద ఎత్తున ఒక అలసత్వం ప్రభుత్వం నుంచి గత 10 ఏళ్లలో ఎదుర్కొన్నారు ఈ గ్రామవాసులంతా కూడా. ఖచ్చితంగా తెలంగాణలో తిరిగి విలీనించినంత ద్వారా తమ భవిష్యత్తు, తమ భవితవ్యం, తమ బిడ్డల భవితవ్యం మారుతుందైతే వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజనతో సరిహద్దు గ్రామస్తులే కాదు, ఒక తరం విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోయారనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మీరు చూసినటువంటి 2 యువకులు కూడా అన్నదమ్ములు. ఒకరి పేరు వేణు, మరొకరి పేరు సంపత్. సో వీరిద్దరూ కూడా 10వ తరగతి చదువుకున్నారు. ఆ తర్వాత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనుకున్నారు. కానీ అనేక విధాలుగా వారిని సమస్యలు చుట్టుముట్టాయని చెప్పుకోవాలి. రాష్ట్ర విభజన ఈ ఇద్దరి చదువులకు కూడా ఆటంకంగా మారింది. ఇలాంటి ఎందరో మంది విద్యార్థులు అటు సరిహద్దు, తెలంగాణ సరిహద్దు, అదేవిధంగా ఏపీ చిట్టచివరి గ్రామాలైనటువంటి కన్నాయగూడెం, పిచ్చుకలపాడు, ఎటపాక ఇలాంటి గ్రామ పంచాయతీలో కొన్ని వందల మంది విద్యార్థులు ఇంకా ఉన్నారు. అసలు వీళ్ళు ఎందుకు చదువుకోలేకపోయారనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు ఏం చదువుకున్నారు ఇప్పటివరకు? ఆ విద్యాభ్యాసం అంతా కూడా ఎక్కడ నడిచింది? నేను 10th క్లాస్ వరకు చదువుకున్నానన్న. నాది ఇప్పటివరకు కూడా తెలంగాణలో నడిచింది. అప్పుడు కూడా మాది తెలంగాణలో ఉండే. తర్వాత ఇది ఆంధ్రాకి మారిపోవడం వల్ల మాకు స్టడీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఏదైనా ఒకవేళ ఇప్పుడు 10th అయిపోయినాక ఇంటర్ చదువుకోవాలంటే తెలంగాణ వెళ్ళి చదువుకోవాలి, లేదా ఆంధ్ర వెళ్ళి చదువుకోవాలి. మేము ఆంధ్ర వెళ్ళి చదువుకోవాలంటే రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, లేకపోతే అటు పాడేరు కానీ అటు వెళ్ళి చదువుకోవాలి. అంత దూరం వెళ్ళి చదువుకునే స్తోమత మాకు లేదు. అంత దూరం పంపించి చదివించే స్తోమత కూడా మా పేరెంట్స్కి లేదు. మా పేరెంట్స్ వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి మేము ఇప్పుడు 10th అయిపోయిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పటికి నాది 10th 2015లో 10th అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము కూలి పనికి కానీ, లేకపోతే నేను ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటున్నాను. అది కూడా నాకు రోజుకి 1000 రూపాయలు 15 అంతే, అంతకుమించి మాకేం లేదు ఇక్కడ. ఒకవేళ తెలంగాణలో చదువుకుందామని వెళ్తే వాళ్ళు అంటున్నారుగా మీరు ఆంధ్రాలో కలిసింది కాబట్టి మీకు స్కాలర్షిప్ రాదు, మీరు డబ్బులు పెట్టి చదువుకోవాల్సి వస్తుంది. అందువల్ల మేము కాలేజీలో కూడా ఫీజు కట్టుకునే స్తోమత మాకు లేదు. మేము అందువల్ల ఏమవుతుందంటే మాకు కాలేజీకి వెళ్ళి చదువుకుంటే అంత లేకపోవడం వల్ల మేము స్టడీస్ మానేసాం. అదే ఒకవేళ తెలంగాణలో కలిసిందనుకో మాకు ఏదో ఒక చిన్నది, మేము 10th చదువుకున్నాం, 10th పాస్ అయ్యాం కాబట్టి ఆ 10th సంబంధించింది ఏదో ఒక చిన్న ఉద్యోగం జరిగిద్ది, ఏదో ఒకటి దొరికిద్ది అన్న ఉద్దేశంలో మేము ఇప్పటికీ తెలంగాణలో కలపాలని పోరాడుతున్నాం. కాబట్టి మాకు ఏదో ఒక రకంగా మా 5 గ్రామ పంచాయతీలని తెలంగాణలో కలిపి మా లాంటి విద్యార్థులకు ఎంతోమందికి సహాయపడగలుగుతారని మేము కోరుకుంటున్నాం. మీరేం చదువుకున్నారు? ఆ విద్యాభ్యాసం అంతా ఎక్కడ నడిచింది? ఎందుకు ఏపీలో చదవలేకపోతున్నారు? ఇక్కడ విద్యార్థులు చాలామంది కూడా అదే అంశాన్ని చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కాలేజీలు లేవా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మేము చదువుకుంది మొత్తం ఇక్కడ తెలంగాణలో అండి. మా ఏరియాలో 10th వరకు ఉంది. ఇక్కడ మేము ఇటు వెళ్ళాలంటే తెలంగాణ ఉందండి, తెలంగాణ అవతల అక్కడ 10th వరకు ఉంది. ఇప్పుడు 10th అయిపోయింది. ఇంటర్కి వెళ్ళాలంటే భద్రాచలం వెళ్ళాలి. భద్రాచలం కూడా 10th వరకు చదివాము. ఇప్పుడు మాది 10th అయిపోయింది, ఇంటర్ కూడా చేసాము అక్కడ. కానీ ఇప్పుడు మేము ఏదైనా జాబ్కి అప్లై చేయాలన్నా, ఏది చేయాలన్నా మీది ఆంధ్ర స్థానిక ఆంధ్ర, మీరు ఏదైనా అప్లై చేయాలంటే ఆంధ్రాలో వెళ్ళి చేయండి. తెలంగాణలో ఇవన్నీ కుదరదు. నేను స్పష్టంగా అడుగుతున్నాను, మీది కన్నాయగూడెం గ్రామం. ఇక్కడ అందుబాటులోకి జూనియర్ కాలేజీలు లేవా? డిగ్రీ కాలేజీలు లేవా?
మాకు ఇక్కడ ఆంధ్రాలో ఒక జూనియర్ కాలేజ్ కానీ, ఒక ఇంటర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ అలాంటివి ఏమీ లేవు. మేము ఎటు వెళ్ళాలన్నా రంపచోడవరం కానీ, పాడేరు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉందండి ఇక్కడ. మేము అటు వెళ్ళాలంటే మాకు 400 కిలోమీటర్ హెడ్ క్వార్టర్ వెళ్ళాలి అక్కడికి. ఇటు వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలి. మాకు అటు వెళ్ళే అంత ఇది లేదండి ఇక్కడ నుంచి. కనుక ఇక్కడ మాకంటే భద్రాచలంలో దగ్గర అనుకూలంగా ఉన్నాం కాబట్టి మేము ఎటు వెళ్ళాలన్నా భద్రాచలం మాకు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు. ఇటు వెళ్ళాలంటే కొత్తగూడెం వెళ్ళాలంటే ఇంతండి 30 కిలోమీటర్లు. కానీ ఈ దగ్గరలో అయితేనే మాకు చదువుకోవడానికి కానీ ఈజీగా ఉంటుందండి. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు ఈ 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలిపితే మాకు చాలా మేలు ఉంటుందండి. మొత్తంగా ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత వాసుల పట్ల గత ఏపీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు చాలా ఆక్షేపణీయమని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు దశాబ్దం అంటే ఒక తరం విద్యార్థి లోకం కూడా చదువుకులు పూర్తిగా దూరమయ్యారని చెప్పుకోవాలి. వేణు సంపత్ లాంటి ఎందరో యువకులు ఈ గ్రామాల్లో ఉన్నారు. ఇదంతా షెడ్యూల్ ఏరియా. కనీస విద్యా హక్కు చట్టం కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడెక్కడ కూడా 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు చదువుకోవాలంటే సుమారు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత కళాశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సదుపాయాలు, కనీస విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే పరిస్థితి కూడా ప్రస్తుతం ఏపీ సరిహద్దు గ్రామాల్లో అమలు కావట్లేదనే చెప్పుకోవాలి. అయితే కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలంలోని ఇంటర్మీడియట్ కళాశాలలు కావచ్చు, డిగ్రీ కళాశాలల్లో వాళ్ళు అడ్మిషన్స్ పొందినప్పటికీ అదంతా కూడా ప్రైవేట్గానే వాళ్ళని భావించాల్సి ఉంటుంది. ప్రైవేట్ అడ్మిషన్స్ కిందనే వాళ్ళని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ తెలంగాణ ప్రభుత్వం వారికి అందించకపోవడం, కేవలం వాళ్ళంతా స్థానికంగా ఏపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో వారంతా కూడా పూర్తి స్థాయిలో దూరం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చదువుకు వాళ్ళు దూరం అవుతున్నారు. ఇలాంటి ఎందరో మంది యువకులు ప్రస్తుతం ఏపీ తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో విద్యకు దూరమై కూలీ నాలీ పనులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వేణు ఒక ఓలా ఉబర్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుంటే సంపత్ అనే ఒక విద్యార్థి ప్రస్తుతం కిరాణా షాప్ పెట్టుకొని జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఎందరో మంది విద్యార్థుల భవితవ్యం కోసమైనా ఇరు రాష్ట్రాల సీఎంలు పూర్తి స్థాయిలో సుముఖత వ్యక్తం చేసి అటు 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలి, భద్రాచలంలో భాగస్వామ్యం చేయాలన్న డిమాండ్ ప్రస్తుతం విద్యార్థులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల విభజన, 5 గ్రామ పంచాయతీల విలీనం సంబంధించినటువంటి ప్రధాన సమస్య రాములవారి భూములకు సంబంధించినటువంటి సమస్య. ఆలయం తెలంగాణలో, రాములవారి ఆస్తులు ఆంధ్రాలో ఉండడంతో దేశవ్యాప్తంగా రామభక్తులు పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా విశ్వ హిందూ పరిషత్ కూడా ఇదే అంశాన్ని ఉటంకిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా రాములవారి ఆస్తులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని వెలవేలబోతున్న దక్షిణ అయోధ్యగా బాసిల్తున్న పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం రాములవారి ఆస్తులను మళ్ళీ తిరిగి తెలంగాణకు కేటాయించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం అవుతుంది. అయితే ఈ రాములవారి ఆస్తులన్నీ కూడా పురుషోత్తపట్నం అనే ఒక గ్రామంలోనే ప్రస్తుతం ఏపీలో విలీనమైన గ్రామంలోనే ఉన్నాయి. ప్రస్తుతం అదే ప్రదేశంలో నేనున్నాను. ప్రస్తుతం నేనున్న ప్రదేశంలో దాదాపు 1200 ఎకరాల పైచీలకు రాములవారి ఆస్తులన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎంతోమంది దాతలు దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం ఈ భూములన్నింటినీ కూడా రాములవారి పేరిట రాసిచ్చినటువంటి వీలునామాలు కూడా ఇంకా భద్రాచలం రామచంద్ర స్వామి దేవస్థానంలో ఉన్నాయి. ప్రస్తుత ఈవో రమాదేవి కూడా ఈ ఆస్తుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే న్యాయ పోరాటాలు కూడా కొనసాగుతున్నాయి. అటు ఏపీ హైకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి భూ ఆక్రమణకు సంబంధించినటువంటి వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మీరు విజువల్స్లో ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజ్ చూడొచ్చు. ఇదంతా కూడా భద్రాచలంలో నెలకొని ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం యొక్క ఆలయ భూములు. ఇవన్నీ కూడా మాన్యం భూములు. ప్రస్తుతం ఈ మాన్యం భూములన్నీ కూడా విభజన సమయంలో తెలంగాణలో భద్రాచలంలో భాగస్వామ్యం ఉన్నటువంటి 7 ముంపు మండలాలను తిరిగి ఏపీలో చేర్చిన నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి ఎటపాక మండలంలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం అనే గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అదే గ్రామంలో సుమారు 1200 ఎకరాల భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన భూముల్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇవన్నీ భూములు దాదాపు కొన్ని వందల ఎకరాలు ప్రస్తుతం ఆక్రమణలో ఉన్నాయి. ప్రస్తుతం మీకు చూపిస్తున్న జామాయిల్ తోట అదంతా కూడా ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలోకి వెళ్ళిపోయింది. అలా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు రాములవారి భూములను ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా ఈ భూముల సంరక్షణ కోసం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కార్యనిర్వాహక విభాగం న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. కానీ ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించడం, ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించడం, మెప్పించడం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సహకారం తీసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నేతల సహకారం తీసుకోవడం భద్రాచలం ఆలయ కార్యనిర్వాహక విభాగానికి కత్తి మీద సాములా మారిపోతుంది. ప్రతి ఏటా ప్రభుత్వాలు మారడంలో ఏపీలో ఈ అంశానికి సంబంధించి పెడచెవిన పెట్టడం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా భూములు ఆంధ్రలో ఉండడంతో ఏం చేయలేకపోయినటువంటి ఒక దుస్థితి నెలకొంది. ఇప్పటికే న్యాయ పోరాటం కొనసాగుతున్నప్పటికీ ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా భద్రాచలం రాములవారి క్షేత్రానికి సంబంధించి
ఆలయ భూముల పరిరక్షణకు సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఒక పరిష్కారం కూడా ఇప్పుడే సాధ్యమవుతుంది. ఎందుకంటే అటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణంలో సమావేశం కాబోతున్నారు. విభజన సమస్యలు, ప్రధానంగా భౌగోళిక పరిస్థితులపై, అదేవిధంగా అనేక సమస్యలపై విభజన సమస్యల ఎజెండాగా భేటీ అవుతున్న నేపథ్యంలో రాముల వారి ఆలయ భూముల అంశం కూడా ప్రధానంగా తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ ఏపీలో విలీనం అయినటువంటి ఈ గ్రామ పంచాయతీని తిరిగి తెలంగాణలో చేర్చడం ద్వారా అనేకమైనటువంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఆ లబ్ధి చేకూర్చినటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి అంశం రాముల వారి ఆలయ భూముల అంశం. సో ఈ ఆలయ సంబంధించినటువంటి భూములన్నీ కూడా తెలంగాణకు తిరిగి దక్కే అవకాశం ఉంది. రాముల వారి చింతకు చేరే అవకాశం ఉంది. న్యాయ పోరాటాలకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉన్నది. సో పరిరక్షణ కూడా చాలా పెద్ద ఎత్తున సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా మరింత పటిష్టంగా ఈ ఆలయ భూముల సంరక్షణకు పాటుపడే అవకాశం ఉంటుంది. సో ఒక సామరస్యపూర్వకంగా జరిగే ఈ భేటీలో ప్రధానంగా పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీని కూడా తెలంగాణలో చేర్చితే, ఈ 5 గ్రామ పంచాయతీల విలీనాన్ని తిరిగి తెలంగాణలో చేర్చితే ఆలయ భూములకు మరింత సంరక్షణ ఏర్పడే అవకాశం ఉంటుంది. భద్రాచలం ఆలయం వెలవెలబోతున్నటువంటి భద్రాచల ఆలయ భూముల పరిరక్షణ మరింత సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. భద్రాచలం ఆలయ అభివృద్ధికి కూడా ఈ ఆలయ భూములు తోడ్పడే అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.